తుళ్లూరులో వివిధ కార్యక్రమాలు జరిగాయి. వివరాలు రాజధాని రిపోర్ట్లో. ఈ నెల 23 శుక్రవారం రోజున తుళ్లూరు సిఆర్డీఏ స్కిల్ హబ్ కార్యాలయంలో స్కిల్ డెవలప్మెంట్ అండ్ ట్రైనింగ్ విభాగం ఆధ్వర్యంలో వివిధ కంపెనీలలో 263 పోస్టులు భర్తీ చేయడం జరుగుతుందని, ఈ జాబ్ మేళాలో పాల్గొనుటకు ఆసక్తి ఉన్న నిరుద్యోగ యువత పాల్గొనవలసిందిగా కోరుతున్నారు. ఈ జాబ్ మేళాలో డివిఆర్, ఎన్సీసీ, బిఎస్ఆర్, ఎంవీఆర్, ఎల్ఎన్టీ, బిఎస్సిపిఎల్ కంపెనీల ప్రతినిధులు పాల్గొంటారని సిఆర్డీఏ సోషల్ డెవలప్మెంట్ డైరెక్టర్ వి రాములు వివరాలను తెలిపారు. సిఆర్డీఏ పరిధిలో అమరావతి రాజధాని నిర్మాణంలో పాలు పంచుకుంటున్నటువంటి అనేక నిర్మాణ సంస్థలు తమ దగ్గర ఖాళీగా ఉన్నటువంటి జాబ్స్ని ఫిలప్ చేయడం కోసంగా నోటిఫికేషన్స్ ఇవ్వడం జరిగింది. సుమారుగా 200 పైగా ఖాళీలు ఉన్నాయి. వివిధ హోదాల్లో, ముఖ్యంగా సైట్ ఇంజనీర్, ప్లంబర్, ఎలక్ట్రీషియన్ ఇటువంటి ఖాళీలని వారు ఫిలప్ చేయబోతున్నారు. వీటికి జీతం సుమారుగా 15,000 నుంచి 35,000 రేంజ్లో ఉంటుంది. ఐటీఐ దగ్గర నుంచి బీటెక్ సివిల్ చదివినటువంటి క్యాండిడేట్స్ వరకు కూడా అందరికీ వారి వారి అర్హతలకు తగినటువంటి ఉద్యోగాలు అందుబాటులో ఉన్నాయి. ఈ ఖాళీలను ఫిలప్ చేయడం కోసంగా ఈ నెల 23వ తేదీ సిఆర్డీఏ ఒక జాబ్ మేళాని కండక్ట్ చేస్తుంది. ఆ జాబ్ మేళా వెన్యూ తుళ్లూరులో ఉన్నటువంటి సిఆర్డీఏ ప్రాజెక్ట్ ఆఫీస్. అందులో అర్హత కలిగినటువంటి, ఆసక్తి కలిగినటువంటి అభ్యర్థులందరూ కూడా అక్కడ అటెండ్ అయ్యి ఆ ఖాళీలని ఫిలప్ చేసే ప్రాసెస్లో పాల్గొనాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. ఈ విషయం పట్ల ఇంకేమైనా అనుమానాలు ఉన్నట్లయితే లేదా సందేహాలు నివృత్తి చేసుకోవాలనుకుంటే సిఆర్డీఏ ప్రాజెక్ట్ ఆఫీస్లోని సోషల్ డెవలప్మెంట్ వింగ్ అందులో ఉన్నటువంటి సిబ్బందిని కన్సల్ట్ కావాల్సిందిగా నేను తెలియజేస్తున్నాను. నమస్కారం. తుళ్లూరు మండలంలోని అన్ని పాఠశాలల్లో చదువుతున్న 10వ తరగతి విద్యార్థులకు ఎస్టీయు తుళ్లూరు మండల శాఖ ఆధ్వర్యంలో పబ్లిక్ పరీక్షలకు ఉపయోగపడే విధంగా మెటీరియల్స్ను తుళ్లూరు మండల ఎంఈఓ అజయ్ కుమార్ మరియు రాజశేఖర్ ఉచితంగా మెటీరియల్ అందజేశారు. అనంతరం ఎస్టీయు తుళ్లూరు మండల శాఖ అధ్యక్షులు పి దిబ్బయ్య వివరాలు అందించారు. జిల్లా కార్యదర్శి ఎస్ కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. వీటిని మా యొక్క మండల అధికారులైన ఎన్ అజయ్ కుమార్ గారు, వి రాజశేఖర్ గారు ఆవిష్కరించడం జరిగింది. దానితో పాటు కమతం శ్రీనివాసరావు మాస్టర్ కూడా ఈ యొక్క కార్యక్రమానికి ముందుండి మమ్మల్ని అందరినీ కూడా నడిపించడం జరిగింది. తుళ్లూరు మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీఓ కానూరి శిల్ప అధ్యక్షతన మండలంలోని పంచాయతీ సెక్రటరీలతో సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మండల స్పెషల్ ఆఫీసర్ సిహెచ్ కృష్ణ అక్షర యాప్ సర్వేలో భాగంగా సెక్రటరీలతో చర్చించారు. తుళ్లూరు సాయిబాబా ఆలయం మండపంలో మందడం గ్రామంలోని హాసిని కంటి ఆసుపత్రి వారు ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. 40 మందికి వైద్య పరీక్షలు జరిపి వీరిలో శుక్లాలు ఉన్న వారికి 7గురిని ఆపరేషన్కు ఎంపిక చేశారు.